త్రివిక్రమ్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కూడా కలిసి జూనియర్ ఎన్టీఆర్కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా వర్గాల్లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా గురించి. అసలు సినిమా నిజంగానే ఉందా, అసలు ఉంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారికి వీళ్ళు ఎందుకు దమ్కి ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా ఫ్యాన్స్ వార్డ్స్ కూడా అవుతున్నాయి. అసలు ఏమైంది ఇదంతా కూడా గొడవ? ఈ సినిమా చుట్టూ అంటే ఇది కుమారస్వామి జీవిత చరిత్రని అంటే ఒక సినిమా లాగా తీస్తున్నారు. అది జీవిత చరిత్ర లేకపోతే ఒక ఎపిసోడే తీసుకుంటారా లేకపోతే ఏంటనేది క్లారిటీగా తెలియదు. అసలు మన తెలుగు వాళ్ళకి చెప్పాలంటే ఇంకా కుమారస్వామి గారి ఫుల్ స్టోరీ తెలియదు. సో ఒక వినాయకుడి తమ్ముడు గాను అట్లా తెలుసు అంతే తప్ప అసలు ఆయన గాడ్ ఆఫ్ వార్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఆయన స్టోరీ ఏంటి, అసలు ఆయనకి ఎంత చరిత్ర ఉంది, ఆయన స్టోరీలో ఏముంది అది ఎవరికి తెలియదు. బేసిక్ గా తెలుసు అంతే కుమారస్వామి. ఓకే, మన విగ్రహాలు కృష్ణుడు, రాముడు వీళ్ళందరి గురించి చాలా సినిమాలు మనం రామాయణం భాగవతాల్లో చదువుకుంటాం కాబట్టి వాళ్ళ గురించి తెలిసింది. ఇక్కడ ఏంటంటే అసలు కుమారస్వామి గురించి ఎవరు చదివింది లేదు. ఎక్కడన్నా వినాయకుడు సినిమాల్లో చూపించడమో లేదంటే అసలు వాటిలో కూడా ఎక్కువ చూపించరు, ప్రొజెక్ట్ చేయరు, చాలా తక్కువ. మనం సినిమాల్లో చూస్తే విగ్రహాల రూపంలో కనపడతా ఉంటారు. సో కొన్ని సినిమాల్లో సాంగ్స్ ఉంటాయి కుమారస్వామి మీద, అంతవరకే. సో అతను ఏం చేశాడు, అసలు అతని స్టోరీ ఏంటి, అతను ఎందుకు దేవుడిగా పరిగణించబడ్డాడు, ఇదంతా కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ స్టోరీని మరి త్రివిక్రమ్ గారు ఏ రకంగా రాసుకొచ్చారు, ఏ రకంగా తెలుపుదాం అనుకుంటున్నారు. మైథాలజీ అన్నారు. మైథాలజీ అంటే మనకి ఇప్పుడు మన ముందు ఉంది ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు కనిపిస్తున్నారు. అయితే వాళ్ళిద్దరిలో ఉంటుంది ప్రాజెక్ట్ అంటున్నారు. మరి నాకు చాలా వరకు బయట రిపోర్ట్ వచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ గారు మాత్రం సెట్ అవుతారు. సో అల్లు అర్జున్ గారు ఎప్పుడు ట్రై చేయాలి, ఒకవేళ చేస్తే బాగుంటుందేమో, అదర్ కొడతారేమో పర్ఫార్మెన్స్ మనకు తెలియదు. బట్ ఈయన చేయగలరు కాబట్టి ఈయన ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తారు. ఈయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. మనం ఆల్రెడీ యమదొంగలో ఆయన గెటప్ చూసాము. సో ఇంకా వేరే వేరే సినిమాల్లో ఆయన డైలాగ్ డెలివరీ కానీ, సో జైలు అవకాశాలు ఆయన పాత్ర కానీ, జై పాత్ర కానీ, ఆ డ్రామా సీన్ ఎపిసోడ్స్ కానీ అవి వేయాలంటే ఆయనకు బాగా సెట్ అవుతుంది. ఈయన ఎప్పుడు అట్లాంటివి చేసింది లేదు. ఈయనంతా స్టైలిష్ మోడర్న్. పుష్పాలో ఏంటంటే సో పుష్పాలో కొద్దిగా వేరే క్యారెక్టర్ అంటే చప్రీ క్యారెక్టర్ లా ట్రై చేశారు కాబట్టి అది ఒక పేరు వచ్చింది. ఇక్కడంటే పౌరాణికం వేయాలంటే అంత ఈజీ కాదు. ఆ డైలాగ్ డెలివరీ చాలా స్పష్టంగా ఉండాలి. మాట చెప్పారంటే ఖచ్చితంగా అది మనసులోకి వెళ్ళిపోవాలి. సో అల్లు అర్జున్ గారి వాయిస్ ఆఫ్ ఇది కూడా ఆ పాత్ర సెట్ అవ్వదేమో అనేది. ఈయన వాయిస్ లో ఏంటంటే ఒక ఇది ఉంటుంది మ్యాజిక్, ఆ పాత్రకు తగ్గ మ్యాజిక్ తీసుకొస్తారు. ఈయన తీసుకురాలేమో అని కొంతమంది బాగా, ఒకవేళ ఆయన బాగా చేస్తారేమో, మనం చూడలేదు కదా, చూడకుండా మనం జడ్జ్ చేయకూడదు. సో ఆయన కూడా బాగా చేస్తారేమో. అయితే మరి ఇక్కడ త్రివిక్రమ్ గారు ఏం చేస్తున్నారు, అసలు ఆయన ప్రస్తుతం వెంకటేష్ గారు సినిమా షూటింగ్ చేసుకుంటున్నారు, ఆదర్శ కుటుంబం అని. అది ఎప్పుడు ఆయన వాళ్ళిద్దరు కలగలో ఫస్ట్ సినిమా ఇది, ఎప్పటి నుంచో అనుకుంటా ఇప్పుడు కుదిరింది వాళ్ళకి. సో మరి నెక్స్ట్ ఏంటి, ఆ కుమారస్వామి బుక్ చూస్తే ఎన్టీఆర్ గారు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అంటే ఆ బుక్ గురించి స్టడీ చేస్తారు, ఎందుకంటే ఆయన తెలుసుకుని దిగుతాడు పాత్రలోకి. సో ఆ డెడికేషన్ బాగుందని ఫ్యాన్స్ అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కొద్దిగా పిఆర్ స్టంట్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారే చేస్తున్నారు ఆ సినిమాని అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది. కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, ఫ్యాన్స్ కూడా గొడవలు పడుతున్నారు, మా హీరో అంటే మా హీరో చేయాలని చెప్పి. సో రిపోర్ట్లో కూడా ఎన్టీఆర్ గారికి బాగా ప్లస్ వస్తుంది. మరి త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఏం చేస్తారు, అల్లు అర్జున్ గారితో తీస్తారా? ఎందుకంటే మన ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు, ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్. అదే అంటున్నా, అసలు ఆయన ఫిక్స్ అయ్యాడా లేదా వీళ్ళు ఎవరు చెప్పడానికి. వీళ్ళు చూసారా, ఆయన ఏమన్నా పత్రికాముఖంగా తెలిపాడా, మీడియా ముఖంగా తెలిపాడా? ఆయన ఎక్కడా మాట్లాడాలి. అసలు నేను ఎన్టీఆర్తో తీస్తున్నానని చెప్పలా, అల్లు అర్జున్తో తీస్తున్నానని ఆయన చెప్పలా. ఆయన టీం నా సినిమా నిర్మాతలు ఎవరో తెలుసా వీళ్ళందరికీ, రాసుకునే వాళ్ళకి నిర్మాత ఎవరో కూడా తెలియదు. సో మెయిన్ గా హారిక హాసిని వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేస్తే నిర్మాతలుగా బన్నీవాస్ గారు యాడ్ అవుతారు, గీతార్ట్స్ అనేది యాడ్ అవుతుంది, ఇంకా కొన్ని ఉంటాయి ఆయన పక్కన వచ్చాడు. మరి ఎన్టీఆర్ గారు చేస్తే హారిక హాసినితో పాటు నాగవంశీ గారు యాడ్ అవుతారు, ఇంకా ఆయనకుండే నిర్మాతలు ఆయనకున్నారు, వాళ్ళు యాడ్ అవుతారు. ఇది ఎందుకంటే 1000 కోట్ల పైన బడ్జెట్ లో చేసే సినిమా అని చెప్తున్నారు. బన్నీవాస్ గారు క్లారిటీ ఇచ్చారు. సో అంటే స్టోరీ అయితే వచ్చింది బయటికి, అది ఇద్దరిలో ఎవరు చేస్తున్నారని డిసైడ్ చేసుకుంటున్నారా, మరి వాళ్ళ ఇరుపక్షాలు ఏం డిసైడ్ చేస్తున్నాయి, అసలు త్రివిక్రమ్ గారు ఏం డిసైడ్ చేశారు, ఆయనకి చెప్పారా ఆయనకి చెప్పారు, ఇద్దరికి కథ చెప్పుకున్నారా లేదా, ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో అది అఫీషియల్ గా త్రివిక్రమ్ గారి సైడ్ నుంచో ఈ హీరోల ఆఫీస్ సైడ్ నుంచో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎవరు ఏదొచ్చినా కూడా నమ్మడానికి లేదు. సో అందరూ అరే మా హీరోయిన్ చేస్తున్నాడని వీళ్ళు మా హీరోయిన్ చేస్తున్నాడని వీళ్ళు ఇలా అనుకోవాల్సిన పరిస్థితి లేదు. సో జనాల ఒపీనియన్ అయితే ఎన్టీఆర్ గారి పైన ఉంది కాబట్టి మరి త్రివిక్రమ్ గారు ఆలోచించాలి. సో ఒకవేళ ఆయన ఈయన పైన అల్లు అర్జున్ గారితో చేద్దాంలే అనుకుంటున్నారా ఏమో కానీ, మరొకసారి ఈ పబ్లిక్ సర్వే కూడా చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఉంది కాబట్టి ఆయనతో చేస్తే బెటర్. మరి అసలు ఆయన ఏమనుకుంటున్నాడు అనేది ఆయన ఒక ఏదన్నా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చినప్పుడు చెప్తారేమో చూడాలి.